కుబానికా మీట చూడండి ఎలా ఉందో. నమస్తే అండి. కుబానికా మీట తయారు చేసి చూపించబోతున్నాను ఇవాళ. ఇవి కుబానీలండి, ఇంగ్లీష్లో యాప్రికాట్ అంటారు. ఇది హైదరాబాద్ స్పెషల్ కదా, అందుకని ఇక్కడ తయారు చేశారు కాబట్టి హిందీలో పేరుందనమాట, కుబానికా మీట. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీటిని బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక 10 గంటలు నానబెట్టాలండి. నానబెడితే ఇలా వచ్చినాయి. ఇవి డ్రై ఫ్రూట్స్ని బాగా ఎక్కువ ఇసుక అది ఉంటుందన్నమాట, బాగా శుభ్రంగా కడిగి మంచినీళ్ళల్లో మాత్రమే నానబెట్టాలి. ఇది మంచినీళ్ళు, ఎందుకంటే ఈ నీళ్ళలోనే స్వీట్ చేస్తాం అన్నమాట. ఈ నీళ్ళు పారబోయటం లేదు. ఇప్పుడు ప్రొసీజర్ చూపిస్తాను. ఒక గిన్నెలో, దీనికి కొలత ఉంటుందండి, మీరు కొలుచుకోవడానికి వీలుగా ఒక బౌల్లో ఈ నీళ్ళన్నీ ఉంచుతాను. ఇలా తీసుకున్నాము. ఇదే కొలతతోటి పంచదార కూడా తీసుకోవాలన్నమాట. దీంట్లో వాటర్ పోయాలి. ఒక గిన్నె వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. హైట్ ఎక్కువ ఉంది అయితే ఒకదాని మీద ఒకటి పడి చితికిపోతాయి అన్నమాట. ఇలాంటి గిన్నె, వెడల్పు గిన్నెలో స్వీట్ చేసుకుంటే బాగుంటుంది. నీళ్ళు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అదే కొలతతోటి పంచదార తీసుకొని స్టవ్ ఆన్ చేసి పంచదార కరిగేదాకా ఇలా కలపాలండి. బబుల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. దీనిలోంచి గింజ తీసేయాలండి. తీసేది గట్టిగా ఒత్తటం కాకుండా లైట్గా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ షేపు పాడైపోకుండా జాగ్రత్తగా ఒక్కసారి అట్లా ప్రెస్ చేసి ఆ గింజ తీసేసి ఇలా రెండు ఇట్లా నీట్గా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే మొత్తం పేస్ట్ అయిపోద్ది. అవి అలా నిల్చొని ఇట్లా ఉంటే టేస్ట్ చూడటానికి బాగుంటుంది, జ్యూసీగా పాకం పట్టుకొని బాగుంటుంది అనమాట. సీడ్స్ తీసేయాలి. ఇలా తీయాలండి అన్నీ. ఇప్పుడు పాకలను యాడ్ చేస్తానండి. పాకం బుడకలు వస్తున్నాయి. అట్లా పొంగుతున్నప్పుడు సిమ్లో పెట్టి ఇవి యాడ్ చేయాలండి. ఇప్పుడు 1 నిమిషం హైలో పెట్టేసి తర్వాత సిమ్లోకి మార్చాలి. మళ్ళీ పొంగు కంటిన్యూ అవుద్ది కదా వేసిన తర్వాత. అప్పుడు దాకా ఉంచి ఆ బబుల్స్ అట్లా రావటం మొదలయ్యాక అప్పుడు సిమ్లో ఉంచి చాలాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు సిమ్లోకి మార్చాలండి. ఈలోపు జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. ఒక్కొక్క స్పూను తినేటప్పుడు ఇట్లా చిన్న చిన్న పలుకులు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మొత్తం జీడిపప్పు అయితే డామినేట్ చేస్తుంది. అట్లా కాకుండా సన్న సన్న పలుకులు చేసుకొని, ఇంకా చిన్నవి కుదిరితే దీన్ని నెయ్యిలో వేయించి పక్కన ఉంచుతానండి. వేయించి ఇట్లా ఎక్స్ట్రా నెయ్యి అంతా దీనికి పేపర్కి అంటుకునేటట్టు వేసానమాట. దాంట్లో ఓన్లీ పాకమే తెలియాలి, నెయ్యి తెలిస్తే బాగోదు. చూద్దామండి. ఇక్కడ దాకా ఉంది కదా ఇందాక, ఈ కలర్లోకి వచ్చాక బాగా మెత్తగా ఉడికినట్టండి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. పాకం కూడా తిక్కుగా వచ్చేసింది. కట్టేసిన తర్వాత మూత పెట్టద్దండి. మూత పెడితే ఆవిరి నీళ్ళకి పాకం డైల్యూట్ అయినట్టు వస్తుంది అనమాట. చల్లారిన తర్వాత మాత్రమే మూత పెట్టాలి. తర్వాత చల్లారిన తర్వాత జీడిపప్పు యాడ్ చేస్తాను.